అందరికీ నమస్కారం. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, ఈ విశ్వమంతా కొన్ని పక్కా రూల్స్ని ఫాలో అవుతుందన్న విషయం తెలుసా? ఈరోజు మనం కెమిస్ట్రీ భాష గురించి మాట్లాడుకుందాం. అదేనండి, రసాయన సమీకరణాలు. మరి ముఖ్యంగా వాటిని బ్యాలెన్స్ చేయడం ఎలాగో చూసేద్దాం పదండి. ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత వాటిని ఈక్వేషన్స్గా ఎలా రాయాలో నేర్చుకుందాం. ఆ తర్వాత చాలా ముఖ్యమైన రూల్ గురించి తెలుసుకుని ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయటం ఎలాగో చూద్దాం. చివరిగా మీకోసం ఒక చిన్న క్విజ్. ఆ తర్వాత ఇదంతా మనకెందుకు అవసరమో కూడా మాట్లాడుకుందాం. సరే, మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ రసాయన చర్య అంటే కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? దీన్ని అర్థం చేసుకోవడానికి మన కళ్ల ముందే జరిగే ఒక మంచి ఉదాహరణతో మొదలుపెడదాం. ఇక్కడ చూడండి, ఒక మెగ్నీషియం రిబన్ను మండిస్తే అది ఎంత ప్రకాశవంతమైన కాంతితో మండుతుందో. అలా మండిన తర్వాత ఒక తెల్లని పౌడర్ మిగిలింది. ఇది కెమికల్ రియాక్షన్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడేమైందంటే మెగ్నీషియం అనే పదార్థం మెగ్నీషియం ఆక్సైడ్ అనే పూర్తిగా కొత్త పదార్థంగా మారిపోయింది. ఇప్పుడు జరిగిన రియాక్షన్ని ఇలా ఒక వాక్యంలో చెప్పొచ్చు. ఇది కరెక్టే, కానీ సైంటిస్టులకు ఇంత పెద్ద పెద్ద వాక్యాలంటే కొంచెం టైం వేస్ట్ అనిపిస్తుంది. వాళ్లకు ప్రతిదీ షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. అందుకే మనం ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్తున్నాం. సైంటిస్టులు ఈ రియాక్షన్స్ని చెప్పడానికి ఒక షార్ట్కట్ లాంగ్వేజ్ వాడతారు. అదే రసాయన సమీకరణం, అంటే కెమికల్ ఈక్వేషన్. సింపుల్గా చెప్పాలంటే కెమికల్ ఈక్వేషన్ అనేది ఒక రియాక్షన్కి షార్ట్ హ్యాండ్ లాంటిది. ఒక బాణం గుర్తుంటుంది. దానికి ఎడమవైపున రియాక్షన్లో పాల్గొనే వాటిని పెడతాం. వాటిని రియాక్టెంట్స్ అంటాం. బాణం గుర్తుకు కుడివైపున రియాక్షన్ వల్ల కొత్తగా ఏర్పడిన వాటిని పెడతాం. వాటిని ప్రొడక్ట్స్ అంటాం. మనం చూసిన మెగ్నీషియం రియాక్షన్ని ఇలా వర్డ్ ఈక్వేషన్గా రాయొచ్చు. ఇది సెంటెన్స్ కంటే చాలా బెటర్. కానీ దీన్ని ఇంకా సింపుల్ చేయొచ్చు. ఇదిగో చూడండి, సైంటిస్టులు ఇలా రాస్తారు. పేర్లకు బదులుగా వాటి సింబల్స్ వాడారు. Mg అంటే మెగ్నీషియం, O2 అంటే ఆక్సిజన్, ఇక MgO అంటే మెగ్నీషియం ఆక్సైడ్. చాలా నీట్గా, క్లియర్గా ఉంది కదూ. దీన్నే స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ అంటారు. అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ ఈక్వేషన్ని కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఆ బాణం గుర్తుకి అటువైపు ఇటువైపు ఉన్న ఆటమ్స్ అంటే పరమాణువుల సంఖ్య సేమ్గా ఉందా? లెక్క పెడదామా? సరే, లెఫ్ట్ సైడ్ చూడండి, ఒక Mg 2 O ఉన్నాయి, రైట్? ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, ఒక Mg కానీ ఒకే ఒక O ఉంది. అయ్యో, ఒక ఆక్సిజన్ ఏమైపోయింది? ఇక్కడేదో తేడా కొడుతుంది కదా. ఆ తేడా ఏంటో, దాన్ని ఎలా సరిదిద్దాలో చెప్పేదే ఈ సెక్షన్. ప్రకృతిలో ఓ బేసిక్ రూల్ ఉంది. దాన్ని మనం మార్చలేం. దాని పేరే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, అంటే ద్రవ్యరాశి నిత్యత్వ నియమం. ఈ రూల్ చాలా సింపుల్. ఏ కెమికల్ రియాక్షన్లోనూ కొత్త యాటమ్స్ ఎక్కడినుంచో పుట్టుకురావు. ఉన్నవి మాయమైపోవు. అవి కేవలం వాటి జతలను మార్చుకుంటాయి అంతే. వాటి అమరిక మాత్రమే మారుతుంది, కాని మొత్తం సంఖ్య అస్సలు మారదు. సో ఈ రూల్ ప్రకారం ఒకటే విషయం, ఒక ఈక్వేషన్ కరెక్ట్ అవ్వాలంటే రియాక్షన్కి ముందు ఎన్ని యాటమ్స్ ఉన్నాయో రియాక్షన్ తర్వాత కూడా అన్ని యాటమ్స్ ఉండాలి. మన MgO ఈక్వేషన్ ఈ రూల్ని పాటించట్లేదు. అందుకే అది కంప్లీట్ కాదు. దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. సరే, ఇప్పుడు అసలు పని చేద్దాం. ఒక ఈక్వేషన్ని స్టెప్ బై స్టెప్ ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్చుకుందాం. దీనికోసం మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐరన్ నీటితో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. స్టెప్ 1 చాలా సింపుల్. ప్రతి ఫార్ములా చుట్టూ ఒక బాక్స్ గీయండి. ఎందుకంటే బ్యాలెన్స్ చేసేటప్పుడు మనం ఆ ఫార్ములా లోపల ఏమీ మార్చకూడదని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు H2Oని మనం H2O4గా మార్చేయకూడదు. ఇది జస్ట్ ఒక రిమైండర్ అంతే. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. మనకి ప్రాబ్లం ఎక్కడుందో క్లియర్గా చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఒక ఐరన్ ఉంటే రైట్ సైడ్ 3 ఉన్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ ఒక ఆక్సిజన్ ఉంటే రైట్ సైడ్ ఏకంగా 4 ఉన్నాయి. హైడ్రోజన్ H ఒక్కటే ప్రస్తుతానికి బ్యాలెన్స్డ్గా ఉంది. సో మనమిప్పుడు ఐరన్, ఆక్సిజన్లను బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్సింగ్లో ఒక చిన్న ట్రిక్ ఉంది. ఎప్పుడూ ఎక్కువ ఆటమ్స్ ఉన్న కాంపౌండ్తో మొదలుపెట్టడం ఈజీ. ఇక్కడ అది Fe3O4. అందులో కూడా ఆక్సిజన్కి 4 ఆటమ్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేద్దాం. రైట్ సైడు 4 ఆక్సిజన్లున్నాయి కదా, సో లెఫ్ట్ సైడ్ కూడా 4 ఉండాలి. దానికోసం
H2O ముందు ఒక 4 పెడితే సరి. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ ఇలా మారింది. ఆక్సిజన్ యాటమ్స్ రెండు వైపులా 4కి సమానమయ్యాయి. సూపర్బ్! కానీ ఇలా చేయడం వల్ల లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్ యాటమ్స్ సంఖ్య 4x2 అంటే 8కి పెరిగిపోయింది. అయ్యో, ఇప్పుడు హైడ్రోజన్ బ్యాలెన్స్ తప్పింది. పర్లేదు, ఇప్పుడు హైడ్రోజన్ని సరిచేద్దాం. లెఫ్ట్ సైడ్ 8 హైడ్రోజన్లున్నాయి కాబట్టి రైట్ సైడ్ కూడా 8 ఉండాలి. H2 ముందు ఒక 4 పెడితే 4x2 ఎగ్జాక్ట్గా 8 అయిపోతుంది. ప్రాబ్లం సాల్వ్డ్. ఇక మిగిలింది మన ఐరన్ ఒక్కటే. రైట్ సైడ్ 3 ఐరన్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న Fe ముందు సింపుల్గా ఒక 3 పెట్టేస్తే అయిపోయింది. అండ్ హియర్ ఇట్ ఈజ్, మన ఫైనల్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిన ఈక్వేషన్. డౌట్గా ఉంటే మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ 3 ఐరన్ 8 హైడ్రోజన్ 4 ఆక్సిజన్. రైట్ సైడ్ 3 ఐరన్ 8 హైడ్రోజన్ 4 ఆక్సిజన్. చూసారా, రెండు వైపులా పక్కాగా బ్యాలెన్స్ అయిపోయింది. మీరు ఇప్పటిదాకా నేర్చుకున్నది ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకుందామా? రెడీనా? మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్. ఇక్కడో సింపుల్ ఈక్వేషన్ ఉంది. హైడ్రోజన్ H2 క్లోరిన్తో Cl2 కలిసి హైడ్రోజన్ క్లోరైడ్గా మారుతోంది. ఈక్వేషన్ ఏంటంటే H2 + Cl2 గివ్స్ HCl. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఒక్క క్షణం ఆలోచించండి. సరే, మీ ఆన్సర్ ఏంటి? దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఇదే. HCl ముందు ఒక 2 పెడితే చాలు. అప్పుడు రైట్ సైడ్ 2 హైడ్రోజన్లు 2 క్లోరిన్లు అవుతాయి. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న H2 మరియు Cl2లతో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కంగ్రాట్స్! చివరిగా, అసలీ బ్యాలెన్సింగ్ గురించి మనం ఎందుకు ఇంతలా మాట్లాడుకోవాలి? ఇది కేవలం ఎగ్జామ్స్ పాస్ అవడానికేనా? అస్సలు కాదు. ఈ స్కిల్ రియల్ వరల్డ్లో చాలా చాలా ముఖ్యం. మందులు తయారు చేయాలన్నా, కొత్త రాకెట్ ఫ్యూయల్ కనిపెట్టాలన్నా, ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ తయారు చేయాలన్నా ఎంత ఇన్పుట్ ఇస్తే ఎంత అవుట్పుట్ వస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్సే ఆధారం. మనం ఈరోజు నేర్చుకునే ఈ రూల్ ఎంత పవర్ఫుల్లో ఒక్కసారి ఆలోచించండి. మనం కిచెన్లో వంట చేసినా, సింపుల్గా ఊపిరి పీల్చుకున్నా, చివరికి బయటపెట్టిన ఇనుపచువ్వ తుప్పు పట్టినా, మన చుట్టూ జరిగే ప్రతి చిన్న పెద్ద కెమికల్ రియాక్షన్లోనూ ఇదే ఫండమెంటల్ రూల్ పనిచేస్తుందా? దీని గురించి ఆలోచించండి.